ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశం గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసును రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులు దారి మళ్లిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది ఎయిర్ ఇండియా. ఇక ఇండిగో కూడా ఇదే తరహా అడ్వైజరీ చేసింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితిలో ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది. ఇరాన్లో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. మరోవైపు ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. భారతీయులెవరూ ఇరాన్కు వెళ్లవద్దని పేర్కొంది.